सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहिदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल हयाउ खैरु कुल्लुहु, मुस्लिम शरीफ। हया सरापा भलाई है। शहर महबूब नगर में जारी कौमी पैरा मोटर चैंपियनशिप आज दूसरे दिन में दाखिल हुई। पैरा मोटर्स और ग्लाइडर्स की जानिब से पेश किए जाने वाले हवाई करतबों को देखने के लिए बड़ी तादाद में शहर की आवाम स्टेडियम ग्राउंड पहुंच रही है। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज दूसरे दिन स्टेडियम ग्राउंड पहुंचकर मुकाबलों के मुताल्लिक जानकारी हासिल की और वजीर मौसूफ ने खुद पैरा मोटर की सवारी से लुत्फानंदोज हुए और आवाम में इस खेल और पैरा मोटर राइडिंग के मुताल्लिक शोर बेदारी की। इस मौके पर उन्होंने मुतल्लिका ओहदेदारों को हिदायत दी कि इन मुकाबलों में हिस्सा लेने वाले खिलाड़ियों को किसी किस्म की तकलीफ ना हो। याद रहे कि आम आवाम को भी 1500 रुपये के अवज़ में पैरा मोटर की सवारी का मौका दिया जा रहा है, जिससे महबूब नगर की आवाम खूब लुत्फानंदोज हो रही है। స్థాయిలో ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటిది, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటిది మా తెలంగాణ ప్రభుత్వం. మేము మహబూబ్నగర్ జిల్లాలో పారామోటర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ని మా డైరెక్టర్ సుకుమార్ గారి ఆధ్వర్యంలో ఇలా మా డిపార్ట్మెంట్ ద్వారా చేయడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. చాలామంది అమ్మాయిలు వాళ్ళే ఇంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఫ్రీగా చూడడానికి, జాయ్ రైడింగ్ చేయడానికి కూడా అవకాశం కలిగించింది కనుక చాలామంది వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్లో మాకు ఏం చెప్తారంటే, మేము ఏరోప్లేన్ నడుపుతాం, పైలట్ అవుతా, నేర్చుకుంటా అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహబూబ్నగర్లో ఇలాంటిది ఒకసారి మీరు కెమెరాలు కూడా అక్కడ తిప్పితే బ్రహ్మాండంగా ఇవాళ అది మన మహబూబ్నగర్లో మేము చూడడం అందంగా ఉంది మాకు. ఇది సింగపూరు, థాయిలాండ్ అక్కడ పోయినప్పుడు ఆ సముద్రంలో ఒక చిన్న ఇట్లా చేస్తుంటారు అన్నమాట. ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు తీసుకొని ఒక రౌండ్కి ఇట్లా ఆన్ కొడతారు. కానీ ఇవాళ ఇక్కడ మా మహబూబ్నగర్లో మా పిల్లలు చేయడానికి అవకాశం కలగడం అనేది చాలా గొప్ప. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ ట్రైనింగ్ సెంటర్ కూడా పెడుతున్నాం. ఒక మంచి ఉత్సాహవంతుడు, ప్రపంచ స్థాయిలో పాల్గొన్నటువంటి సుకుమార్ గారు ఎక్కువగా ఈ జిల్లా మీద మా మీద ఉన్న అభిమానంతో ఈ జిల్లాలోనే ట్రైనింగ్ సెంటర్ పెడతారని ముందుకు రావడం జరిగింది. వారికి పూర్తి సహకారం ఉంటుంది, ప్రజల సహకారం ఉంటుంది. యూత్ చెడు దారిన పడకుండా ఇలాంటి సాహస క్రీడలు ఇలాంటివి చూసి మనం కూడా గొప్ప వాళ్ళని కావాలనేటువంటి ఆలోచన కలిగి ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్లో కూడా ఒక ఆలోచనలో మార్పు కలవడానికి దీన్ని ఉపయోగించుకుంటారనే భావంతో చేస్తున్నాం. మేము ప్రాక్టికల్గా అడుగుతుంటే కూడా అదే అనిపిస్తుంది. ఒక అమ్మాయిని అడిగినాం, ధైర్యంగా పోయే తండ్రి సంతోషపడుతున్నాడు, అమ్మాయి కూడా చాలా గర్వంగా సంతోషపడుతూ పైలట్ అవుతామంటే నేర్చుకుంటా సార్ అంటుంది. అంటే మనిషికి ఏమనిపిస్తుంది, చూసిన తర్వాత నడపాలనిపిస్తుంది, ఎక్కాలనిపిస్తుంది, ఫస్ట్ నడపాలనిపిస్తుంది, నడిపిన తర్వాత విమానం నడపాలనిపిస్తుంది, హెలికాప్టర్ నడపాలనిపిస్తుంది. అంటే ఒక మంచి యూత్కు మైండ్లో మంచి మెసేజ్ ఉండాలా, ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా ధైర్యం ఉండాలా అనే దాని మీద ఈ కార్యక్రమం పెట్టాం. దాన్ని విజయవంతం చేయాలి. रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज अपने कैंप ऑफिस पर चीफ मिनिस्टर रिलीफ फंड के तहत मंजूरा 35 लाख रुपयों के चेक्स जुमला 90 इस्तेफादा कुनिंदगान में तकसीम किए। इनमें महबूब नगर रूरल, हनवाड़ा मंडल और महबूब नगर टाउन के इस्तेफादा कुनिंदगान शामिल हैं। इस मौके पर वज़ीर मौसूफ ने कहा कि सेहत को हुकूमत तेलंगाना ने अपनी अव्वलीन तरजीहात में शामिल रखा है और गरीब मुस्तहिक अफराद को बेहतर सेहत के हुसूल के लिए हर तरह की मदद को यकीनी बनाया जा रहा है।
इस मौके पर सदर नशीन लाइब्रेरी कमेटी राजेश्वर गौड़, सदर नशीन बल्दिया केसी नरसिम्हलू, नायब सदर नशीन DCC बैंक के वेंकटैया, अक़लियती कायदीन अनवर पाशा, अब्दुल राफे ज़की, मोहम्मद इफ्तिखारुद्दीन, अहमद एडवोकेट, हाफिज इदरीस, कौंसलरान बल्दिया मोहम्मद शब्बीर, सैयद मोहसिन, सैयद अमजद और दीगर मौजूद थे। హన్వాడ మహబూబ్నగర్ మండల్ ఏరియాలలో దాదాపు 35 లక్షల రూపాయలు వైద్యం గురించి ఆల్రెడీ హాస్పిటల్లో పే చేసినటువంటి వాళ్ళకు, అడ్వాన్స్గా పే చేసి బిల్లు ఇచ్చినటువంటి వాళ్ళకు ఇలా చెక్కు రూపేణ అందరికి ఇవ్వడం జరిగింది. గతంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళే భూమి అమ్ముకోవాలి, బంగారం కుదబెట్టుకోవాలి, అప్పులు తెచ్చుకొని చూపించుకోవాలి. కానీ ఈరోజు అడ్వాన్స్గా ఎల్ఓ స్లిప్ ఇచ్చి ఆరోగ్యం బాగు చేయించడం, వారు కోరుకున్న హాస్పిటల్లో బిల్లు కట్టిన డబ్బులు కూడా అందులో కొంత భాగాన్ని చెక్కుల రూపాన ఇవ్వడం అనేది తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది నిరుపేదలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. అప్పు తీసుకొచ్చి వైద్యం చేసుకున్న డబ్బులు వస్తాయని, ముందే వస్తే పూర్తి ఉచితంగా వైద్యం చేసే పరిస్థితి అలా ఉంది అనేటువంటి భరోసా ఇలా కలిగించడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 90 మంది లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా ఈరోజు చెక్కు తీసుకున్నటువంటి వాళ్ళు చుట్టుముట్టు ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే నాకు తెలియజేయండి. ఈ ఆఫీస్లో వాళ్ళకు వైద్యం అందించడానికి పూర్తి స్థాయిలో వాళ్ళను ఏర్పాటు చేస్తా. లేదు ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కూడా బిల్లు ఉంటే కూడా నాకు సమర్పిస్తే ఆ బిల్లులు కూడా మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. కనుక దయచేసి నిరుపేదలు మీరు సాయం చేయకపోయినా మీరు నా దగ్గర తీసుకొస్తే మీరు కూడా మీకు కూడా ఇంత పుణ్యం కలుగుతా చేసినట్లు. మీరు డబ్బులు ఇవ్వకపోయినా నేను డబ్బులు ఇప్పించినా కూడా మీకు కూడా అరే కొంత ఆర్థిక సాయం చేసినటువంటి భావన కలుగుతుంది. కనుక ఈ పుణ్య కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకోవాలి. మరొకసారి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మైనార్టీ తమ్ముళ్ళు కూడా చాలామంది ఈరోజు వచ్చి చెక్కులు తీసుకొని వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అన్ని వర్గాలు, ఒకే వర్గం అని కాదు, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతము, ఏ భేదం లేకుండా అందరికీ వైద్య సాయం అందించడం అనేది మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. आज तिल संक्रांत त्यौहार और तेलुगु साले नौ के मौके पर उर्दू सहाफ़ियों के एक वफ्द जिसकी क़यादत सदर TUWJ महबूब नगर शाख उर्दू अब्दुल्ला सिद्दीकी और मुल्ला शहाबुद्दीन ने की। रियासती वज़ीर डॉक्टर V श्रीनिवास गौड़ से उनके कैंप ऑफिस में मुलाकात करते हुए शॉलपोशी और गुलपोशी की और मुबारकबाद पेश की। इस मौके पर दीगर सहाफ़ी मोहम्मद जाफ़र, मोहम्मद तकी हुसैन तकी, अलीम सिद्दीकी, मोहम्मद मेराज, मोहम्मद असर, अब्दुल क़य्यूम हुसैन, अब्दुल तौहीद और दीगर मौजूद थे। महबूब नगर वक्फ कॉम्प्लेक्स की अराजी को आज से 70 साल कबल उस वक्त के मशहूर गुत्तेदार अब्दुल रहमान मरहूम ने वक्फ की थी और वक्फ करते वक्त एक मंशाए वक्फ भी तैयार किया गया था, जिसमें साफ तौर पर कहा गया है कि इस अराजी का इस्तेमाल कौम व मिल्लत की तालीमी और माशी तरक्की के लिए किया जाए। और मुकामी वज़ीर डॉक्टर V श्रीनिवास गौड़ की भी यही ख्वाहिश है कि औक़ाफ़ी अराजियात की तरक्की के ज़रिए मुसलमानों की तालीमी और माशी तरक्की यकीनी हो। इन ख़यालात का इज़हार सेक्रेटरी ताज दक्कन एजुकेशनल एंड वेलफेयर सोसाइटी ने एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए किया। उन्होंने मज़ीद कहा कि ताज दक्कन सोसाइटी की जानिब से वक्फ कॉम्प्लेक्स में खाली अराजी या फिर वक्फ कॉम्प्लेक्स में मौजूद हॉल की बतौर किराया देने की 1 साल कबल दरख्वास्त की थी, ताकि मिल्लत के होनहारों को मुफ्त कोचिंग और फ़नी कोर्सेस में मुफ्त तरबियत दी जा सके। लेकिन वक्फ बोर्ड की जानिब से दरख्वास्त पर कोई रद्द अमल का एहसान नहीं किया गया। लेकिन एक इदारा MS स्कूल जो बिल्कुल तिजारती असास पर काम कर रहा है और तलबा से भारी भरकम फीस वसूल करता है, इस इदारे को वक्फ कॉम्प्लेक्स की अराजी मंजूर करने के लिए सदर रियासती वक्फ बोर्ड मोहम्मद सलीम को शाहें। उन्होंने अनवर पाशा से रियासती वक्फ बोर्ड को इंतबाह दिया कि अगर ऐसा होता है तो महबूब नगर से रियासती वक्फ बोर्ड के खिलाफ एक तहरीक का आगाज़ होगा। इस मौके पर सैयद नूरुल हुसैन मोतमिद ईदगाह कमेटी, मोहम्मद समद खान सीनियर कायद TRS मौजूद थे। महबूब नगर में वक्फ कॉम्प्लेक्स में जगह के अलाटमेंट के लिए हमारी सोसाइटी की तरफ से हम दरख्वास्त दिए। जो नादार बच्चों को और गरीब बच्चों को तालीम देना, औरतों को टेलरिंग सेंटर में ट्रेनिंग देना और नौजवान महबूब नगर के जो बच्चे आगे तालीम हासिल करने वाले हैं उनको गाइडेंस प्रोग्राम रखना, इसके लिए हमने वहाँ पे जगह का मुतालबा करते हुए चेयरमैन साहब की खिदमत में दरख्वास्त दिए। कुछ कम 1 साल 1.5 साल का अरसा हो रहा है,
आज तक वो हमको अलाटमेंट नहीं हुआ। हालांकि उसमें बहुत सी मर्तबा उनसे नुमाइंदगी की गई, उसके बावजूद भी हमको वहाँ पे कामयाबी नहीं मिली। उसके बावजूद फिर और एक दरख्वास्त हमने वक्फ कॉम्प्लेक्स ऑफिस के मुत्तसिल में एक हाल है, कम से कम वो हाल हमारे को अलाट करने के लिए भी हमने एक दरख्वास्त दी है, वो भी आज तक पेंडिंग है, लिट्टी में पड़ी हुई है, अभी तक वो हमको अलाट नहीं की गई। यहाँ के मुकामी हमारे मिनिस्टर साहब, मुकामी एमएलए श्रीनिवास गौड़ साहब औक़ाफ़ की जायदादों को किस तरीक़े से तरक्की करेंगे, इसके ऊपर क्या क्या काम करना चाहिए, हमेशा उनकी ये सोच रहती है। मगर अफसोस इस बात का है कि हैदराबाद तेलंगाना वक्फ बोर्ड इसमें कभी भी पेशरफ्त नहीं करता। और हाल में एक रोज़ पहले हमें एक इत्तला मिली कि एक ऑर्गेनाइजेशन चलता है यहाँ सिराजुल उलूम के तहत एक एमएस एजुकेशनल सोसाइटी के नाम से एक इदारा चल रहा है, और अल्लाह का करम है मुसलमानों की खिदमत का नाम रखते हुए बेतहाशा फ़ीस वसूल करके वो अपना मुस्तकबिल बनाते चले जा रहे हैं। हमारी गुजारिश ये है कि वो लोगों को वहाँ पे कुछ ज़मीन अलाट करने के ताल्लुक़ से उनकी दरख्वास्त वहाँ पे गई है, चेयरमैन साहब वादा किए हैं, और इस शायद एक दो रोज़ में मीटिंग में रख कर उसको हैसो के सैंक्शन करने का भी वादा किया गया है। और जबकि ये वक्फ कॉम्प्लेक्स की जायदाद, ये औक़ाफ़ की जायदाद मंशा वक्फ के ख़िलाफ़ में चल रहे हैं। चेयरमैन साहब को मालूम होना चाहिए कि ये सोसाइटी जो एमएस एजुकेशनल सोसाइटी है, जिला महबूब नगर में वाक़ मशहूर पिरलामारी में वाक़ दरगाह हज़रत क़ुतुबुल अक़ताब हज़रत सैयद शाह जमाल हुसैन चिश्ती रहमतुल्लाह अलैह और क़ुतुबुल अक़ताब हज़रत सैयद शाह कमाल हुसैन चिश्ती रहमतुल्लाह अलैह का 665वां से रोज़ा उर्स शरीफ का आगाज़ 16 जनवरी बरोज़ हफ्ता था 18 जनवरी बरोज़ पीर मुनक़िद किया जा रहा है। इसी ज़िमन में आज वार्ड नंबर 17 दोडलोन पल्ली काउंसलर पापा रायरू ने दरगाह पर हाज़िरी दी और बादअज़ा मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि पिरलामारी की एक तारीख़ मौजूद है जो हमने अपने आबा व अजदाद से सुनते आ रहे हैं। उन्होंने कहा कि तेलंगाना हुकूमत के दौर इख्तिदार में और मुकामी रियासती वज़ीर बराए आबकारी व सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़ की खुसूसी दिलचस्पी से तमाम सियाहती मुकामात की तरक्की को यकीनी बनाया जाएगा। 17, 18 2 రోజుల్లో ఇక్కడ గత 640 సంవత్సరాల కిందట మేము బుట్టలే మా తాతలు మా ముత్తాతలు మేము ఇక్కడే ఓన్ ప్రాపర్ దొడ్లోనపల్లి కాబట్టి మాకు మా తాతలు వాళ్ళ తాతలు అందరు చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము కూడా మా నాన్న వాళ్ళు చెప్పిండ్రు ఇప్పుడు మేము కూడా ఈ మర్రి చెట్టు బుడం ఎక్కడుందో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. అయితే మొన్న రీసెంట్గా కూడా చూసినాం మర్రి చెట్టు మొత్తం కూడా పడిపోతుందంటే దానికి ట్రీట్మెంట్ చేయడము సలైన్ బాటిల్ పెట్టడము. ఒకటి పిల్లలమర్రి అంటేనే చరిత్ర ఉంది మర్రి చెట్టు అనేది. మతి ఎక్కడున్నా కూడా మీ మామనార్లో మర్రి చెట్టు ఉన్నది ఎక్కడైనా కూడా చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ దర్గా కూడా ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది. మాకు కూడా దాదాపు ఇప్పుడు చెప్తున్నారు అందాద కూడా మా నాన్నలు వాళ్ళు చెప్పిండ్రు 600 సంవత్సరాల కింద నుంచి కూడా ఈ దర్గా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా నువ్వు అనుకున్నది ఏమన్నా ఉంటే కూడా అది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ మా దొడ్లంపల్లి వాళ్ళు చాలామంది వచ్చి కూడా ఇక్కడ కందూరు చేస్తుంటారు, అది చేస్తుంటారు. ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా లాస్ట్ టైం కూడా 2017లో కానివ్వండి 14 నుంచి కూడా మేము ఇంతకుముందు మా మేడం కౌన్సిలర్ ఉండే అప్పుడు కూడా చూస్తున్నాం. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ దర్గా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా 2019లో కానీ 20లో కానీ కూడా మంచి కార్యక్రమాలు చేసిండ్రు ఇక్కడ. ఇప్పుడు కూడా ఘనంగా రేపు 17-18 రోజున కూడా టౌన్లో ఉన్న అందరూ కూడా హిందూ ముస్లిం అనేది లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క దర్గా ప్రోగ్రాంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గత కొన్ని రోజుల తర్వాత కూడా మంత్రివర్యులు కూడా ఇక్కడ వస్తారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ను కూడా వాళ్ళకు కూడా చెప్తామని కూడా
शादी से इनकार करने पर एक माशूका ने अपने आशिक के घर के सामने गुज़िश्ता 1 माह से धरना कर रही हैं। ये वाक़या तेलंगाना के नारायणपेट ज़िले की ओटकुर गांव का है, जहां तबस्सुम सुल्ताना नामी लड़की ने मुकामी नौजवान मोहम्मद फ़हीमुद्दीन पर इल्ज़ाम आयद किया कि नौजवान ने शादी से इनकार करते हुए दूसरी लड़की के साथ शादी की तैयारियां कर रहा है। लड़की ने कहा कि वो दोनों एक दूसरे के साथ मोहब्बत करते थे और शादी से रजामंदी जाहिर करते हुए फ़हीमुद्दीन ने इसके साथ रस्म की तकरीब भी अंजाम दी थी और अब अचानक शादी से इनकार कर रहा है। तबस्सुम सुल्ताना ने कहा कि वो शादी पर रजामंदी तक फ़हीम के मकान के सामने से नहीं हटेंगी और मुतालबा किया है कि इसके साथ इंसाफ किया जाए। मक्तल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। जिला महबूब नगर जरचल्ला मंडल के LIC ऑफिस के सामने अहम शाहराह पर भीख मांगने वाली एक बूढ़ी खातून क्रेन से टकरा गई, जिसकी वजह से बूढ़ी खातून की मौके पर ही मौत वाक़ई हो गई। जरचल्ले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।